యాకోబు ఎలాంటి వాడు అని అడిగితే అందరు చెప్పే మాట ఏమిటి? మోసగాడు. కానీ ఒక WCM ప్రకటిస్తుంది, యాకోబు మోసగాడని బైబిల్లో లేదు. యాకోబు మోసగాడని బైబిల్ ప్రకటించలేదు. యాకోబు అనే పదానికి అర్థం చెప్పబడిందే కానీ యాకోబు ఎవరిని ఎప్పుడు బైబిల్లో మోసం చేయలేదు. అంత మాట అన్నారేంటి కిరణ్ పాల్ గారు అని మీరు ఇప్పుడు నా మీద కోపానికి వస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, 3 విషయంలో యాకోబు మీద నేరస్థాపన ఉంది. 1, తండ్రిని మోసం చేశాడు. 2, అన్నను మోసం చేశాడు. 3, మామను మోసం చేశాడు. ఈ 3 అబద్ధమే. అన్నయ్యను మోసం చేయలేదు యాకోబు. యాకోబు తన వంట తాను చేసుకుంటుంటే ఆయన వచ్చాడు, బాబు నాకు ఆ వంట కావాలి, ఆకలితో ఉన్నానంటే వెంటనే యాకోబు మాట అన్నాడు. తల్లి నేర్పించింది యాకోబుకి ఏమిటో తెలుసా? బాబు, వెండి బంగారాల కంటే, ఆస్తిపాస్తుల కంటే సర్వోన్నతుడైన దేవుడు ఏ వంశాన్ని వాడుకుంటాడో అంతకంటే గొప్ప దీవెన లేదు. అది జ్యేష్ఠులలో నుండే వస్తుందని దేవుడు చెప్పాడు. నువ్వు జ్యేష్ఠుడవ్వాలి, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలి, నువ్వు దేవునికి వేదికగా మారాలని తల్లి యాకోబుకు నేర్పించింది. వెంటనే ఏమడిగాడో తెలుసా? ఆయన డబ్బు అడగలేదు, బంగారం అడగలేదు, ఆస్తిపాస్తులు అడగలేదు, నీ వాట నాకు ఇవ్వనలేదు. ఒక్కటే మాట అన్నాడు, జ్యేష్ఠత్వం ఇస్తావా అని అడిగాడు. అవును, బలవంతంగా లాక్కున్నాడు యాకోబు. అగ్రిమెంట్ త్రూ ఇష్టంగా జరిగింది అది. ఏసావు ఇష్టపడి ఇచ్చాడు కదా, నేను చావబోతున్నాను, నాకెందుకు జ్యేష్ఠత్వం అని ఇచ్చేశాడు. ఇప్పుడు మోసపోయాడా, మోసగించాడా, అగ్రిమెంట్ జరిగిందా? మరి యాకోబుని ఎలా మోసగాడన్నారు? ఎందుకంటే ఎందరో నీతిమంతులు అన్నారు, ఎందరో పెద్దలు అన్నారు, ప్రవక్తలు, అపోస్తలులను పిలువబడినటువంటి పేరు మోసిన వారు, సార్వత్రిక సంఘమంతా ఈ ప్రస్తావన చేశారు. యాకోబు అనర్గళంగా అబద్ధాలు ఆడేవారు అన్నారు. నేను విస్తారంగా పరిశోధించి దేవుని కాళ్ళు పట్టుకున్న తర్వాత తెలిసింది ఏమిటంటే యాకోబు అబద్ధాలు ఆడేవాడు కూడా కాదు. తల్లి మాట వింటాడు, దేవుని మాట వింటాడు, తండ్రి మాట వింటాడు. యాకోబు విధేయుడు. 2వ విషయం చెప్తాను. తండ్రిని మోసం చేశాడు అన్నారు కదా, తండ్రిని మోసం చేయలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందు తల్లితో మాట అంటాడు, అమ్మా నేను వంచకుడిగా కనబడితే నేను శాపగ్రస్తుని అవుతానమ్మా, నాకు ఈ పని తగదమ్మా అన్నప్పుడు ఆవిడ ఒక మాట అంటది, ఆ శాపం నా మీదకి వచ్చును గాక, నేను చెప్పింది చెయ్యి. తల్లి చెప్పింది చేశాడా, ప్లాన్ చేసి యాకోబే చేశాడా? ఏమండి? మొదటి విషయం, తల్లి చెప్పింది చేశాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇస్సాకు స్వరం వింటే యాకోబు తడిమి చూస్తే ఏసావు అని ఒక కన్ఫ్యూజన్లోకి వచ్చాడు. అప్పుడు మాట అంటాడు ఏమిటంటే, ఇతడు యాకోబో ఏసావో నా చెవులతో నా చేతులతో నేను తడిమి చూడలేను, కానీ నా దేవుడు నాకిచ్చిన ఓ వరాన్ని నేను వాడి దేవుని దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటాను, ఇతన్ని దీవించాలా వద్దా అని చెప్పి అతన్ని దగ్గర తీసుకొని వాసన చూచెను అనుంది. అప్పుడు మాట అంటాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆయనే దీవిస్తే దీవించకుండా ఉండడానికి నేనెవన్ని అని దీవించేశాడు. యాకోబును తన తండ్రి అయినా మోసపోయి దీవించాడా, కన్ఫర్మేషన్ తీసుకొని దీవించాడా? మరి యాకోబు ఎవరిని మోసం చేశాడు? ఎవరు మోసపోయారు? 3rd వన్, మామను మోసం చేశాడు. ఇదే చివరిది, ఇది చెప్పి నేను సమయం ఇచ్చేస్తాను. 3rd వన్ ఏమిటంటే మామను మోసం చేశాడు. తప్పు, చాలా పెద్ద పొరపాటు. అతడే 10 మార్లు యాకోబును మోసం చేశాడు. అయితే దేవుడు ఏం చెప్పి సంపాదించుకోమన్నాడో దేవుడు చెప్పినట్లే యాకోబు చేశాడు. రిబికాతో చెబుతాడు, అమ్మా నేనేదో కుట్రతో ఇదంతా చేయలేదు, నా స్వప్నమందు దేవుని దూత నాకు ప్రత్యక్షమై ఏం చెబితే నాకు ఈ మందలు వచ్చాయో, ఈ ఆస్తి వచ్చిందో దేవుడు చెబితేనే చేశాను, నా అంతగా నేనేమీ చెయ్యలేదు. యాకోబు తన మామను మోసం చేయలేదు, దేవుడు చెప్పినట్లుగా వ్యూహంగా నడుచుకొని ఆస్తి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలుసు ఈ మాటలని, ఈ ప్రసంగాన్ని, ఈ ఉద్దేశాన్ని సార్వత్రిక సంఘం అంతా అంగీకరించదు. ఎందుకంటే ఈగో ప్రాబ్లం అడ్డొచ్చేస్తుంది. ఒకప్పుడు కేజీల కొద్దిగా ఉన్న ఈగో ఇప్పుడు టన్నులైంది. కష్టమే. కానీ నేనంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, దేవుని హృదయంలో చోటు సంపాదించుకోగలుగుతాం. ఆమేన్. ఇలాంటి